హలో! మొన్న లంచ్ బాక్స్ సిరీస్ చూపించినప్పుడు ఒకరు మెసేజ్ పెట్టారనమాట. బీరకాయ రోటి పచ్చడి ఎలా చేశారు అని చెప్పి. టటడాయ్! చూసారు కదా! బీరకాయ రోటి పచ్చడి ఎంత బావుంటదో తెలుసా? అసలు ఇదొక ఎమోషన్ అనమాట. లేత బీరకాయలు దొరికితే మాత్రం అస్సలు వదలకుండా ఈ బీరకాయ రోటి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మన కామెంట్ సెక్షన్‌కి వచ్చి లైక్, షేర్ ఇస్తూ కామెంట్ కూడా నాతో షేర్ చేయండి. మీకెలా అనిపించింది ఈ బీరకాయ రోటి పచ్చడి అని చెప్పి. ఓకేనా? సో, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసేసాను. దాంట్లో మనకి నచ్చినన్ని పచ్చిమిర్చి వేసాను. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను చాలా మోడరేషన్లో తింటాను కాబట్టి ఒక 5, 6 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి మంచిగా వేగిపోయిన తర్వాత ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ ఆయిల్లోకి ఇంకుతుందనమాట. అది ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, మీరు ఎక్కువ ఎండుమిర్చి వేసుకుంటే ఎండుమిర్చి ఫ్లేవర్ సింక్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా సరే ఆ ఫ్లేవర్ ఆయిల్లోకి దిగటం ముఖ్యం అనమాట. సో పచ్చిమిర్చి మంచిగా వేగిపోయినాయి చూసారు కదా, వాటిని తీసేసాను విడిగా. ఇప్పుడు ఈ ఆయిల్లో యాడ్ చేసే బీరకాయ ముక్కలకు కానీ లేదంటే ఏ పచ్చడి చేసినా సరే ఆ మంచి ఫ్లేవర్ పడుతుంది అనమాట, పచ్చిమిర్చి ఫ్లేవర్. సో నేను చూసారు కదా, ఒక 1/4 కిలో వరకు బీరకాయని శుభ్రంగా తొక్కు తీసేసాను నేను. తొక్కు తీసేసి ఉత్త బీరకాయలతోటి పచ్చడి చేశాను అనమాట. యూజువల్లీ నేను తొక్కుతో పాటు తొక్కు బీరకాయ పచ్చడి చేస్తాను, లేదంటే విడిగా తొక్కు పచ్చడి కూడా చేస్తూ ఉంటాను. ఇవాళ ఇలా తినాలనిపించింది కాబట్టి ఉత్త బీరకాయల్ని మాత్రమే మగ్గించేసాను అనమాట ఆయిల్లో. చూసారు కదా, కొంచెం నీళ్లు ఎగిరిపోతూ ఉంటాయి. ఇవి చాలా లేతగా ఉన్న బీరకాయలు. ఈ సీజన్లో బీరకాయలు బాగా దొరుకుతాయి. చాలా హై ఫైబర్ ఫుడ్ ఇది. ఇవి బీరకాయని కూర చేసినా, పచ్చడి చేసినా, పాలు పోసి ఇగురు కూర చేసినా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో అంతలో మగ్గేలోగా నేనేం చేశానంటే ఆనియన్స్ని చాలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఆనియన్స్ని తరిగే ఓపిక లేదనుకుంటే చక్కగా అలానే ముక్కలతో పాటు పెట్టుకొని నంచుకొని తినేయొచ్చు. కానీ కంపల్సరీగా పచ్చి ఉల్లిపాయని యాడ్ చేసి చూడండి. అండ్ పచ్చి ఉల్లిపాయలో బెనిఫిట్స్ కూడా మీకు తెలిసిందే కదా, సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా స్కిన్కి కానీ హెయిర్కి కానీ మంచిది అని చెప్తారు. సో మగ్గిపోయిన బీరకాయల్ని నేను జీలకర్ర, దాంతోపాటు ఉప్పు, కళ్ళుప్పు వేసుకున్నాను నేను. రెగ్యులర్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. చిన్న పిసరంత చింతపండుతో పాటు పచ్చిమిర్చిని మిక్సీ పట్టేశాను ఫస్ట్ అయితే. ఇవి బాగా మిక్సీ అయిపోయిన తర్వాత దాంట్లో మగ్గించిన బీరకాయ ముక్కల్ని వేసి ఊరినే పల్సిచ్చి వదిలేసాను అనమాట. లేకపోతే మరీ జారుగా నీళ్లులాగా అయిపోతుంది, జ్యూస్లా తయారవుతుంది అంత లేత బీరకాయలు కాబట్టి. సో మీరు కూడా ముందు పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గించేసేసి ఉత్తనే బీరకాయని పల్సిచ్చి వదిలేసేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ బీరకాయ ముక్కల్లోకి పోపు వేసేసుకున్నాను, కొంచెమే వేసుకున్నాను పోపు దినుసులు వేసుకొని. దాంట్లో పాటు కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని పక్కన పెట్టేశాను అనమాట, ఇందాక మిక్సీ కొట్టుకోకుండా. ఆ పచ్చిమిర్చి ముక్కల నుంచి వచ్చే ఆయిల్తో యూజ్ అయ్యే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఇంకా చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. దాంట్లో ఉల్లిపాయలను అలా యాడ్ చేసుకొని బాగా ఉల్లిపాయలను పిసకడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాటర్ మంచి టేస్ట్ని, ఫ్లేవర్ని యాడ్ చేస్తాను అనమాట పచ్చడికి కూడా. నన్ను నమ్మి ఒక్కసారి మీరు ఇలా ప్రయత్నం చేశారంటే ప్రతిసారి బీరకాయ పచ్చడి చేసుకోవాలంటే ఈ వేరియేషనే గుర్తు రావాలి, అంత బాగుంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా ఇలాంటి బీరకాయ పచ్చడి వేసుకొని ఎంజాయ్ చేస్తూ మన ఛానల్ని ప్లీజ్ డూ